ఆ నిరంతరము నీ సౌందర్యమనే తేనెను తాగుతూ ఉన్నటువంటి ఒక తుమ్మెద లాంటి వాడిట శ్రీమన్నారాయణుడి. ఆయన కళ్ళు కూడా అలాంటివే కదా, అందమైనటువంటి కళ్ళు, తుమ్మెదల వంటి కళ్ళు, అంటే నల్లగా ఉన్నటువంటివి అన్నమాట. అలాంటి ఆ నల్లటి కళ్ళతోటి నిరంతరం ఈమెనే ఇలా చూస్తూ కూర్చొని ఉంటాడు ఆయన. ఎలాగూ అంటే త్వత్ మధుపానమత్త అన్నాడు. మధుపానమత్త మధుపైవ అని అంటే ఆ తేనెని నిరంతరం అలా గ్రోలేటువంటి ఒక తుమ్మెదలాగా ఆ శ్రీమన్నారాయణుడు అలా కూర్చొని ఉంటాడమ్మా అక్కడ. ఈమె సౌందర్యం యొక్క గొప్పదనం ఇది. సాధారణంగా ఎవరైనా కాస్త అందమైన వాళ్ళు ఉంటే ఎంతసేపు చూస్తాం మనం? ఓ 10 నిమిషాలు, 15 నిమిషాలు, గంట, తర్వాత విసుగు పుట్టదా, ఎంతసేపు చూస్తుంటాం సౌందర్యాన్ని అని అనుకుంటాం. కానీ లక్ష్మీదేవి యొక్క సౌందర్యం ఆ విధమైనటువంటిది కాదు. ఎంత చూసినా తనివి తీరనటువంటి సౌందర్యం ఆమెది. ఇంత అద్భుతమైన సౌందర్య నిధి ఆమె. అటువంటి గొప్ప సౌందర్యానికి ఆలవాలమైన తల్లి ఆమె. కనుక అటువంటి మహనీయురాలైన, అటువంటి సౌందర్యమూర్తి అయిన, సౌందర్య రాశి అయినటువంటి మన తల్లి సౌందర్యాన్ని దర్శించటం అనేది ఎవరికి మాత్రం సంపూర్ణంగా సాధ్యం కనుక సాక్షాత్తు సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాట్ అని చెప్పి మనం ఎవరి గురించి అయితే చెప్తూ వేలాది నేత్రాలు కలిగి వేలాది భుజాలు కలిగినటువంటి వాడు అని చెప్పి ఎవరిని గురించి అయితే అంటున్నామో, అన్ని భుజాల చేత ఆమెను ఆలింగనం చేసుకొని అన్ని వందలాది వేలాది కండ్ల చేత ఆమెను నిరంతరము వీక్షిస్తూ ఆనందపడుతూ ఉన్నటువంటి పరమాత్మ ఒక్క నిమిషం కూడాను మహాసౌందర్యవతి అయినటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడో, అటువంటి తల్లి యొక్క కంటి చూపు మన మీద పడటం అనేది మనకి గొప్ప భాగ్యం. అది తే పతిం వేద పుండరీకనయనం విదామాస. ఇప్పుడు లక్ష్మీదేవిని నిరంతరం చూస్తూ ఉన్నాడు ఈయన. అలా చూసి 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 కన్ను కొద్దిగా మనం తెరుచుకున్నాం అనుకోండి, కొద్దిగా కనపడుతుంది. ఇంకొద్దిగా బాగా విప్పారింది అనుకోండి, ఎదురుగ్గా ఉండే వస్తువు స్పష్టంగా కనపడుతుంది. ఇక మరీ ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం మనం చూస్తే కళ్ళు ఎలా అవుతాయి, ఇలా పెద్దవైపోయి అలా గుచ్చి 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 చూస్తాం. ఎందుకని? కళ్ళు ఎంత పెద్దవిగా ఉంటే ఎదురుగా ఉండేటువంటి వస్తువు అంత స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది అనే ఉద్దేశ్యం మనకి కదా. వాస్తవం కూడా అంతే. కళ్ళు బాగుంటేనే కదండి ప్రపంచంలో విషయాలు మనకు సరిగ్గా అర్థమవుతాయి. కళ్ళు బాగాలేకపోతే ఎదురుగ్గా పుస్తకంలో ఉండేటువంటి అక్షరం కూడా మనకి అర్థం అవ్వదు. కనుక ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో ఉన్నతోన్నతమైనటువంటి, ఎన్నో గొప్పవైనటువంటి పదార్థాలు ఉంటే వాటిని చూడాలి అనేటువంటి ఒక ఆనందం మన మనస్సులో, ఒక కోరిక మన మనస్సులో ఉంటుంది. ఈ కోరిక తీర్చుకోవాలి అనంటే దాన్ని నిరంతరం మనం చూస్తూ ఉండాలి. అలా నిరంతరం మనం చూస్తూ ఉంటే దానితోటి మనకు ఒక అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలా కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఈ ఆనందం చేత కన్ను ఇలా విప్పారుతుంది. అలా పెద్ద పెద్ద కళ్ళు అయిపోయినాయట మన స్వామికి. శ్రీమన్నారాయణుడికి ఏమని పేరు? పుండరీకాక్షుడు అని పేరు. ఎవరైతే పుండరీకాక్షుడో ఆయన పరమాత్మ అని చెప్పి వేదం కూడా చెప్పినటువంటి మాట. పుండరీకాక్షుడు అంటే అర్థం ఏమిటి? పద్మముల వంటి విశాలమైన నేత్రాలు కలిగిన వాడు అని కదా అర్థము.
ఒక్కసారి శ్రీరంగానికి వెళ్ళి స్వామిని గనక మనం దర్శించుకుంటే ఆ స్వామి యొక్క తిరుమేని మొత్తంలో కూడాను ఆ స్వామి యొక్క కళ్ళు ఉన్నాయే, ఆ నేత్ర సౌందర్యము ఎంతో తనివి తీరనటువంటి సౌందర్యం అది. దాన్ని దర్శించుకున్నటువంటి వాడికి అర్థమవుతుంది స్వామిని ఎందుకని పుండరీకాక్షుడు అని చెప్పి అంటారు. అంత ప్రాభవం కలిగిన వాడు మన స్వామి. అంతగా పుండరీకాక్షుడనేటువంటి ఒక సార్థక నామం కలిగిన వాడు మన స్వామి. అటువంటి స్వామికి అసలు పుండరీకాక్షుడనే పేరు రావటానికి కారణం ఏమిటి అంటే నిరంతరము ఈ లక్ష్మీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి 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 కన్నులు విప్పారి 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 గొప్పగా పెద్దవిగా మంచి అందంగా తయారైనటువంటి కళ్ళు కలిగిన వాడిగా ఉన్నాడు ఈయన అని చెప్పంటున్నారు.